ఇది 468 అనేది ఇప్పుడు ఇది 3 ఎకరాలకే 10 ట్రాక్టర్లు, 3 ఎకరాలు 10 గుంటలకే 10 ట్రాక్టర్లు వెళ్ళి బీభత్సంగా వెళ్ళి అంటే బాగా మంది వచ్చి చీడికాడికి వచ్చింది అంటే కోదకాడికి వచ్చింది కదా. ఇది అడ్లే ఉంచండి, అడ్డు కాదు వాళ్ళు విత్తన శుద్ధి చేస్తారు, ఆ రకం పెడితే వేరు. కానీ బాగా మంది వచ్చింది ఇడికి అంటే ఇక చుట్టుపక్కల వాళ్ళు ఏందికి 3 ఎకరాల గిన్నె ట్రాక్టర్లు వెళ్ళాడు ఎక్కడ పరిచయం అయింది బాగా చీడు. ఓకే కాబట్టి సన్న రకం చూడు, ఏదన్నా మంచి క్రాప్ వచ్చేది చూడు, ఈడ నీకు ఒక 100 ఎకరం పెట్టి అంటే పెట్టిస్తా. ఓకే అన్న, నీకు డెఫినెట్గా నువ్వు మనకి ఏంటంటే రైతు కూడా మనకు మంచి దిగుబడి వస్తే మీరే ఇంకో 4 చెప్తారన్న ఉద్దేశంతో నేను తిరుపతి అన్నకు ఈ సీడ్ ఇచ్చడం జరిగింది. ఇక మనకు ఇప్పుడు నాదే ఒక 25 ఉన్నది, ఇంకొక 3-4 పెద్ద పెద్ద దాని ఎత్తులు ఎంత, దాని 400 జిల్లా ఎత్తులు వెళ్ళినాయి, 410 5 అట్లా గొలుసు దాన్ని తెంపినా ఈ నేను పెట్టిన దాన్ని తెంపి చూస్తే దీనికి దానికి ఆస్మాన్ పరకు ఉంది. ఇది 200 జిల్లా అయితే అది 400 జిల్లా అండి. డబ్బులు పోయక ముందే ఇది 100% ట్రాక్టర్లు అయితే నేనే అనుకున్నా, అంటే పోయక ముందు. ఎందుకంటే దీనికి అంత వ్యత్యాసం ఉన్నది కదా. ఇప్పుడు ఒక గొలుసుకు ఇది 200 జిల్లా ఎక్కడ, అది 400 జిల్లా ఎక్కడ, 100-200 తేడా ఉన్నది అంటే ఇంచుమించు దంచుతుంది అనుకున్నా. హార్వెస్టర్ పోయాక కూడా నీకు తొట్టి తొందర నిండుతా అన్న, నువ్వు అట్ట పోయితే తొట్టి చిన్న దొయ్యలు కూడా ట్రాక్టర్ లోడ్ వెళ్ళడు. ఇది ఇప్పుడు నేను ఇంట్లో 30 గుంటల దొయ్య పోయిస్తే ట్రాక్టర్ లోడ్ వెళ్తే అది 10 గుంటల దొయ్య కూడా ట్రాక్టర్ వెళ్ళింది. ఒకటైతే 10 గుంటల దొయ్య. మరి పక్క పంట రైతులు అని అనుకున్నారా అన్న చూసి వచ్చిండు ఇది ఎక్కడ ఏం చీడ ఇది ఏ రకం అని అంటే చెప్పిన ఇది నేను అంటే స్టార్టింగే వాళ్ళు చూసింది ఈ రకం 468 అని చెప్పి కావేరి చీడి వాళ్ళది ఒక్కొక్క పొస పెట్టాలని చెప్పి వాళ్ళు కూడా పలసగలిగిన నారు కూడా పెట్టుడు ఒక్కొక్క పొస తొడగాకి పెట్టి ఒక్కొక్క పొస పెట్టించిన కానీ ఇది ఒక 5-10 ఎకరాల చేత చేసేదానికి అయితే ఇంకొంచెం ఇంకా దిగుబడి ఎక్కువ తీయచ్చు. 20 కిలోలు వేసినావు అన్న పక్కపండి? 25 కిలోల బాపతి. 20 కిలోల బాపతి ఎన్ని ఎకరాలు వేసినావు? 20 ఎకరాలు వేసి 20 ఎకరాలు. 21 ఎకరా ఇదో 3 ఎకరాల 15 గుంటలు ఉంటుంది కావచ్చు. 3-15 ఉంటుంది. ఈ 3-15 క్వింటాలకు ఇప్పుడు 20 కిలోలు పెడితే యావరేజ్ ఎంత వస్తుంది అన్న? 3-20 3-5 15 75-80 క్వింటాలు వస్తుంది. ఇప్పుడు 468 అయితే 468 అయితే 100-120కి ఉరుకుతుంది. ఇప్పుడు ఇది 10 ట్రాక్టర్లు అంటే 10 100 10-20 120 క్వింటాలు అవుతాయి. 120 క్వింటాలు యావరేజ్ కంపల్సరీ అవుతాయి. ట్రాక్టర్లో 12 క్వింటాలు వస్తాయి పక్క. 11.5 వచ్చినప్పటికి కూడా 2 క్వింటాలు తక్కువ అయినా కానీ అంతే. లాస్ట్కు 125 క్వింటాలు అయితే 120-115 క్వింటాలు అయితే పక్కా అవుతాయి. పక్కా అవుతాయి అంత 115 క్వింటాలకు తక్కువ అయ్యే ప్రసక్తే లేదు. 100% పంట అది. కానీ అదే అన్న ఒకసారి మేము అడుగుదామని. 3 ఎకరాలకు 3 90 క్వింటాలు 3 12 120 క్వింటాలు 40 యావరేజ్. 10 గుంటలు వేసుకున్నా కానీ 30-35 యావరేజ్ వర్క్ వస్తుంది. దానికి దీనికి వ్యత్యాసం లేదు. అది 2 ట్రాక్టర్లు ఎక్కడ, ఇది 3 ట్రాక్టర్లు ఎక్కడ. అవును ట్రాక్టర్ తేడా అంటే 12 క్వింటాలు. ఇప్పుడు నేను మొత్తం 468 అంటే నాటు రిస్క్ అవ్వదు. కానీ ఒక 60-70 ట్రాక్టర్లు 60-70 ట్రాక్టర్లు అవు, నీకు దిగుబడచ్చు, నీకు ఆదాయం కూడా పెరుగు. 12 అంటే 24,000 నీకు వచ్చినట్టే కదా ఇప్పుడు ఎక్కువ వచ్చినట్టే. మరి ఒక ట్రక్ 12 క్వింటాలు అన్నారు కదా పక్కా వస్తుంది. 24,000 నీకు ఒక ఎకరాన్ని 24,000 ఎక్కువ బెనిఫిట్ వచ్చినాక ఇక నువ్వు ఎన్ని ఎకరాలు వేసావు మొత్తం టోటల్? 25. 20 అంటే 25-24,000 కొట్టి 2 లక్షల చిల్లర వస్తాయి. మరి నీకు ఒక కూలి కాసు అయినా ఒక ట్రాక్టర్ అయినా వస్తాయి. నువ్వు ట్రాక్టర్ అయినా కొని ఒక ట్రాక్టర్కి ఇస్తే అయినా వెళ్ళిపోతుంది. ఒక ట్రాక్టర్ ఉంటే ఎవరైనా అడిగితే చెప్పాను అటు కొంచెం మన 468 గురించి చెప్పాను. కొంచెం చిన్న రకము మంచి దిగుబడి వచ్చి మంచిగా దిగుబడి వచ్చేది 468 లాంటిది సన్న రకం. మంచి చీడు ఎంచి వెళ్ళి మీకు మంచి పార్టీ పోయి అన్న నేను ఇప్పిస్తాను. మీరు లేదు సార్, మీరు మీకు దిగుబడి అయితే మాకు అదే సంతోషం. బాగా మంది పెడతారు. నేను పెడితే బాగా మంది పెడతారు. ఎందుకంటే బాగా మంది వచ్చి చూసిండ్రు. 10-15 మంది రైతులు వచ్చింది. ఇన్ని ట్రాక్టర్లు ఎక్కేది ఈ పొలంలో గిన్నెత్తి వెళ్తాయి అంటే పోతుంటే ట్రాక్టర్ వచ్చినాయి పోతుంది. ట్రాక్టర్ నేను కూడా పరేషాన్ అయినా. నేను గంటే అంటే 8 వెళ్తాయి కావచ్చు. అంటే అంత దిగుబడి నాకు ఇంత మంచి దీటుగా ఉన్న పొలం రోడ్డు పక్కది అనుమానం చూసుకున్న పొలమే. దీన్ని ఇదేం కడకు లోపలికి దీన్ని ఎద్దె మధ్యమే చూసినాం. చూసుడు కూడా బాగా అంత పరీక్షించాలి. కానీ అయినప్పటికీ కూడా మంచిగా అంటే దాని గంట జీరుడే వేరే ఉండే. దానికి గంట జీరుడు ఉంటే ఇంకా గొలుసు లోపల ఉంటుంది అన్న ఏర్పడేది దీనికి. నా గొలుసు అనేది పొడుగు వస్తుంది, మనకు దగ్గర ఫీట్ వస్తుంది. వచ్చింది ఫీట్ వస్తేనే కదా అదే ఫీట్ దాకా వస్తుంది నీకు గొలుసు. ఇది
420 ఇవ్వడానికి 410, 405, 400 లోపు ఇత్తులు లేవు. నేను 5-6 గొలుసులు దాని వీకినా నేను పెట్టిన చీడు రకం వీకి దీనికి లెక్క పెట్టినా దానికి లెక్క పెట్టి నేను అప్పుడు లెక్క పెట్టినప్పుడు అనుకున్నా ఎర్రబడ్డాక గొలుసు దీనికి దానికి అంత వ్యత్యాసం అంటే దాంట్లో రాలుతాయి రాదు అనుకున్నా. అదే బేసిక్ గా అడ్డు కట్టిన